సమూవేలు రెండవ గ్రంథము 10వ అధ్యాయము. అమ్మోనీయులతో యుద్ధము. సొలొమోను జననము. అమ్మోనీయుల రాజు చనిపోయెను. అతని కుమారుడు హానూను రాజ్యముకు వచ్చెను. దావీదు నాహాషు నన్నాదరించినట్లే నేను నాహాషు కుమారుడు హానూనును ఆదరింతును అనుకొని, నీ తండ్రి చనిపోవుటకు మిక్కిలి సంతాపము చెందుచున్నాను అని దూతల ముఖమున వార్తనంపెను. కాని దావీదు రాయబారులు రాగానే అమ్మోనీయ నాయకులు తమ రాజును చేరి, దావీదు దూతలతో సంతాప వార్తలు పంపినది నీ తండ్రి పట్ల కల గౌరవము చేతనే అనుకుంటివా? వేగు నడపి మన నగరమును ముట్టడించుటకే అతడు చారులను పంపెనని చెప్పిరి. హానూను వారి మాటలు నమ్మెను. దావీదు రాయబారులను పట్టుకొని వారి గడ్డములనొక చెంప పూర్తిగా గొరిగించి, ఉడుపులను నడిమికి పిరుదుల వరకు కత్తిరించి పంపివేశను. దావీదు ఈ సంగతిని వినెను. సిగ్గున మ్రగ్గిపోవు తన రాయబారులను కలిసి కొనుటకై దూతల నంపి, మీరు గడ్డములు పెరిగిన దాకా ఎరికో నగరముననే ఉండి అటు పిమ్మట మరలి రండు అని వార్త పంపెను. అమ్మోనీయులతో మొదటి యుద్ధము. అమ్మోనీయులు దావీదును రెచ్చగొట్టితిమని గ్రహించి బెత్రెహోబు, సోబా మండలముల నుండి అరామీయుల కాలిబంటులను 20,000 మందిని జీతములిచ్చి పిలిపించుకొనిరి. మాకా రాజు 1000 మందిని పంపెను. టోబు నుండి 12,000 మంది వచ్చిరి. దావీదు ఈ సంగతి తెలుసుకొని తన సైన్యముతో స్థిర సైన్యములతో యోవాబును అమ్మోనీయుల మీదకు పంపెను. అమ్మోనీయులు నివాసములు వెడలి వచ్చి నగర ద్వారము వద్ద వరుసలు తీరిరి. సోబా, రెహోబు, మాకా, టోబు రాజ్యముల నుండి వచ్చిన వీరులు అమ్మోనీయుల ఊరికి కొంచెము దూరముగా బయలున వ్యూహము పన్నిరి. ఆ తీరు చూచి యోవాబు ముందు వెనుకల కూడా పోరు నడపవలయునని గ్రహించెను. అతడు ఇశ్రాయేలీయులలో శూరులనెన్నుకొని అరామీయులకెదురుగా నిల్పెను. మిగిలిన వారిని తన తమ్ముడైన అబీషాయికి అప్పగించెను. అతడు వారిని అమ్మోనీయులకెదురుగా నిల్పెను. యోవాబు తమ్మునితో, అరామీయులు మమ్ము మించి గెలువజూతురేని, నీవు వచ్చి నాకు సాయపడుము. అమ్మోనీయులు నిన్ను గెలువజూతురేని, నేను వచ్చి నీకు తోడ్పడెదను. ధైర్యముతో నుండుము. మన ప్రజల కొరకు, మన దేవుని పట్టణముల కొరకు పరాక్రమముతో పోరాడుదము. అటు పిమ్మట యావే తన ఇచ్చ వచ్చిన రీతిని చెయ్యునుగాక అని పలికెను. యోవాబు తన వీరులతో అరామీయులను ఎదుర్కొనగా వారతని ముందు నిలువజాలక పారిపోయిరి. అరామీయులు పారిపోవుట చూచి అమ్మోనీయులు కూడా అబీషాయి ఎదుటి నుండి పలాయనమై నగరమున జొరబడిరి. అంతట యోవాబు అమ్మోనీయులను వీడి యెరూషలేముకు మరలెను. దావీదు అరామీయులను ఓడించుట. అరామీయులు ఇశ్రాయేలీయులకు ఓడిపోయితిమి గదా అని వగచి తమ వారినందరూ ప్రోగు చేసుకొనిరి. హదదెసరు దూతల నంపి యూఫ్రటీసు నదికి ఆవలి దరినున్న అరామీయులను కూడా పిలువనంపెను. వారందరూ ప్రోగై వచ్చి హదదెసరు సైన్యాధిపతి షోబాకు నాయకత్వమున హేలామునద్ద దిగిరి. దావీదు ఈ ఉదంతము విని ఇశ్రాయేలీయులనందరూ సమకూర్చుకొని యోర్దాను నది దాటి హేలాము చేరుకొనెను.
అరామీయులు బారులు తీరి దావీదునెదుర్కొనిరి. కాని వారు దావీదు దెబ్బలకు తాళలేకపోయిరి. అతడు వారి రధికులను 700 మందిని, అశ్విక బలము 40,000 మందిని మట్టుపెట్టెను. వారి సైన్యాధిపతి షోబాకు గాయపడి రణరంగముననే మడిసెను. ఈ రీతిగా హడడెసరు సామంతులెల్లా ఇశ్రాయేలీయులకు లొంగిపోయిరి. వారితో సంధి చేసుకొని కప్పము కట్టిరి. అటు తరువాత అరామీయులు అమ్మోనీయులకు సాయపడుటకు జంకిరి. రాజుల దినచర్య మొదటి గ్రంథము 13వ అధ్యాయము. దియత్యారీము నుండి మందసమును కొనివచ్చుట. దావీదు 100 మందికి 1000 మందికి అధికారులుగానున్న తన సైన్యాధిపతులను ఇతర నాయకులను సంప్రదించెను. అంతటా అతడు ఇశ్రాయేలీయులతో, మీకు మన ప్రభువుకు ఈ కార్యము సమ్మతమగునేని దూతలను పంపి మన దేశమున వసించు ఇతర ఇశ్రాయేలీయులను, తమ తమ నగరములలో వసించు యాజకులను, లేవీయులను ఇచ్చటకు పిలిపింతము. మనమెల్లరము పోయి ప్రభువు మందసమును కొనివత్తము. సౌలు పరిపాలనా కాలమున దానిని అశ్రద్ధ చేసితిమి అనెను. ప్రజలకు ఆ ఆలోచన నచ్చెను కనుక వారెల్లరూ సరే అనిరి. కనుక దావీదు మందసమును కొనివచ్చుటకై దక్షిణమున సీహోరు అను ఐగుప్తు పొలిమేర నుండి ఉత్తరమున హమాతు కనుమ వరకు గల ఇశ్రాయేలీయులను అందరినీ ప్రోగు చేసెను. దావీదు ఇశ్రాయేలీయులు కలిసి దైవ మందసమును కొనివచ్చుటకై యూదా మండలములోని బాలా అనబడు కిర్యత్యారీముకు వెళ్ళిరి. దేవదూతల మీద ఆసీనుడై ఉండు ప్రభు పేరుతో ఆ మందసము విరాజిల్లుచుండెను. వారు అబీనాదాబు గృహము నుండి మందసమును వెలుపలకు తీసుకుని వచ్చి క్రొత్త బండి మీద పెట్టిరి. ఉస్సా, హ్యోలు బండి తోలించుచుండిరి. దావీదు ఇశ్రాయేలీయులు మందసము ముందు ఉత్సాహముతో నాట్యం చేసిరి. స్వరమండలములు, మృదంగములు, బూరలు, తాళములు వాయించుచు గానము చేసిరి. బండి కీదోను కళ్ళముకు చెంతకు రాగానే ఎద్దులకు కాలు జారగా మందసము ప్రక్కకు ఒరిగెను. కనుక ఉస్సా చేయి చాచి దానిని పట్టుకొనెను. ప్రభువు ఉస్సా మీద ఆగ్రహము చెంది మందసమును ముట్టుకొనినందుకు అతనిని చంపివేశెను. అతడు అక్కడికక్కడే ప్రభు సమక్షమున కన్నుమూసెను. ఆ రీతిగా ప్రభువు ఆగ్రహముతో ఉస్సాను చంపివేసెను గనుక దావీదు కోపము తెచ్చుకొనెను. ఆ ప్రదేశముకు నేటి వరకు పెరేసు ఉస్సా అని పేరు. దావీదు ప్రభువుకు భయపడి మందసమును తన ఇంటికి కొనిపోవుట మేలా అని సంశయించెను. కనుక అతడు దానిని దావీదు దుర్గముకు కొనిపోకుండా గాతు పౌరుడైన ఒబేదెదోము అనువాని ఇంట వదిలిపెట్టెను. అది 3 నెలల పాటు అతని ఇంట ఉండెను. ప్రభువు ఒబేదెదోము కుటుంబమును అతని ఆస్తిపాస్తులను దీవించెను. 31వ కీర్తన. ఆపదలో ప్రార్థన. ప్రభు, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను ఎన్నడూను సిగ్గుపడనీయకుము. నీ న్యాయమును బట్టి విముక్తి చేయుము. నీవు నా మనవి నాలించి నన్ను శీఘ్రమే రక్షింపుము. నాకు కోటవై నన్ను ఆదుకును. సురక్షిత దుర్గమై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయ స్థానమును నా రక్షణ దుర్గమును నీవే. నీ నామ గౌరవార్థము నన్ను ముందునకు నడిపింపుము. శత్రువులు పన్నిన ఉరుల నుండి నేను తప్పించుకొందునుగాక. నా దుర్గము నీవే. నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. ప్రభు, నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడవు. నిరర్ధకములైన విగ్రహములను కొల్చువారిని నీవు అసహ్యించుకొందువు. కాని నేను నిన్ను నమ్మితిని. నీ స్థిరమైన ప్రేమను తలంచుకొని నేను మిగుల సంతసింతును. నీవు నా వ్యధ గుర్తించితివి, నా బాధలను గ్రహించితివి. నన్ను శత్రువుల చేతికి అప్పగింపలేదు. విశాల స్థలమున నా పాదములు నిలబెట్టితివి. ప్రభూ, నన్ను కరుణింపుము. నేను విపత్తులలో చిక్కుకొంటిని.
విచారము వలన నా నేత్రములు క్షీణించినవి. నేను పూర్తిగా కృంగిపోతిని. నేను దుఃఖముతో బ్రతికిచ్చుచున్నాను. నిట్టూర్పులతోనే నా ఏండ్లు సాగిపోవుచున్నవి. ఆపదల వలన నేను సత్తువను కోల్పోతిని. నా ఎముకలు కూడా పటుత్వమును కోల్పోయినవి. శత్రువులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. ఇరుగు పొరుగు వారు నన్ను ఏవగించుకొనుచున్నారు. పరిచితులు నన్ను చూచి బెదిరిపోవుచున్నారు. వీధులలో నాకెదురుపడువారు నన్ను గాంచి గబగబా దాటిపోవుచున్నారు. ప్రజలు నన్ను చచ్చిన వానిని వలె మరచిపోయిరి. నేను పనికి రాదని మూలన పడవేసిన వస్తువు వంటి వాడనైతిని. శత్రువులు నన్ను గూర్చి గుసగుసలాడుచున్నారు. నలువైపుల నుండి బెదిరింపులు వినిపించుచున్నవి. విరోధులు గుమికూడి నా మీద కుట్రలు పన్ని నా ప్రాణములు తీయజూచుచున్నారు. కాని ప్రభు, నేను నిన్నే నమ్మితిని. నీవే నా దేవుడవని పలికితిని. నేను ఎల్లప్పుడూ నీ అండదండలలోనే ఉంటిని కనుక నన్ను హింసించు శత్రువుల నుండి నీవు నన్ను కాపాడుము. నీ ముఖ తేజస్సును నీ దాసుని మీద పడనిమ్ము. నీ కరుణతో నన్ను కాపాడుము. ప్రభూ, నేను నీకు మొరపెట్టుచున్నాను. నీవు నన్ను అవమానమున ముంచుకుము. దుష్టులే అవమానమునకు గురియగుదురుగాక. వారు మృతలోకము చేరి తమ నోరు మూసుకొందురుగాక. అహంకారముతో పుణ్యపురుషులను చులకన చేసేడి అబద్ధీకుల నోళ్లను నీవే మూయింపుము. ప్రభువు, నీ పట్ల భయభక్తులు చూపువారికి నీవు ప్రశస్త భాగ్యములెన్ని అయినా దయచేయుదువు. ఎల్లరనూ చూచుచుండగా నిన్ను నమ్మిన వారికి నీవు దొడ్డ భాగ్యములను ప్రసాదింతువు. నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా ఉంచుకొందువు. దుష్టుల కపటోపాయముల నుండి వారిని రక్షింతువు. ముట్టడింపబడిన పట్టణము వలె నేను బందీగా ఉన్నప్పుడు ప్రభువు నా కొరకు అద్భుత కార్యములు చేసెను. అతనికి స్తుతి కలుగునుగాక. నేను భయము చెందితిని. నీ సన్నిధి నుండి నన్ను దూరముగా గెంటివేసితివని తలంచితిని. కాని నేను నీకు మొరపెట్టగా నీవు నా వేడుకోడును ఆలించితివి. ప్రభుభక్తులారా, వీరు ప్రభువును ప్రేమింకుడు. అతడు తన దాసులను కాపాడును, కాని అతడు గర్వాత్ములను కఠినముగా దండించును. ప్రభువును నమ్మిడి వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండుడు.